మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, కన్నీరు మన జీవితంలో చాలా చాలా గొప్ప పనులు చేస్తుంది. మీరు అనొచ్చు, మేము కష్టాలు పడుతూ కన్నీరు గారుస్తున్నాం, బాధలు పడుతూ కన్నీరు గారుస్తున్నాం, వేదన పడుతూ కన్నీరు గారుస్తున్నాం, మా జీవితంలో మిగిలిందే కన్నీరు. మరి అలాంటిది కన్నీరు మన జీవితానికి ఎలా మేలు చేస్తుందయ్యా అని మీరు అనొచ్చు. అయితే ఒకసారి గమనించాలి, కన్నీటి ప్రార్థన మనిషి జీవితాన్ని మారుస్తుంది. కన్నీటి ప్రార్థన పడిపోయిన మనిషిని తిరిగి లేపుతుంది. కన్నీటి ప్రార్థన చెడిపోయిన వాడిని బాగు చేస్తుంది. నువ్వు దేవుని దగ్గర ఎప్పుడైతే కన్నీరు విడిచి ప్రార్థన చేస్తావో మనుషుల దగ్గర ఏడవలసిన అవసరం లేదు. దేవుని దగ్గర ఎప్పుడైతే కన్నీరు విడిచి ప్రార్థన చేస్తావో మనుషుల వెంట పడి బ్రతిమలాడి వారు నీకు సహాయం చేయాలని నువ్వు బ్రతిమలాడాల్సిన అవసరం లేదు. దేవుని దగ్గర కన్నీరు విడిచి దేవునితో సహవాసం చేస్తావో దేవుడు నిన్ను మనుషుల దగ్గర గొప్పగా ఉంచుతాడు. గమనించండి, దేవుని దగ్గర కన్నీరు విడవక మనము మనుషుల దగ్గర కన్నీరు విడిచి బాధపడుతున్నాం. నీ సమస్యలకు మొదటి కారణం ఏంటో తెలుసా? కన్నీటి ప్రార్థన లేకపోవటం. గమనించాలి, ప్రార్థన అంటే రెండు రకాలు ఉన్నాయి. ఫలింపు కలిగిన ప్రార్థన, రెండవది నామకార్థపు ప్రార్థన. మన జీవితంలో ఏది ఉందో ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. నీవున్న ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలాంటి ఇబ్బంది పరిస్థితి అయినా కానీ కన్నీటి ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది. కన్నీటి ప్రార్థనే నిన్ను దేవుని దగ్గరకు చేర్చి ఆయన ఆశీర్వాదాలు పొందుకునేలాగా చేస్తుంది. కాబట్టి కన్నీరు మనకు చాలా చాలా ఉపయోగం చేస్తుంది. దేవుని దగ్గర ఈ రోజు నుంచి కన్నీటి ప్రార్థన చేయి. మనుషుల దగ్గర దేవుడు నిన్ను గొప్పగా దీవించాలనుకుంటున్నాడు, గొప్పగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నీకు అప్పు సమస్యలున్నా, అనారోగ్య సమస్యలున్నా, నిందలైనా, అవమానాలైనా, మానసిక సమస్యలైనా, ఆరోగ్య సమస్యలైనా, ఏ సమస్యలైనా సరే, పిల్లల సమస్యలైనా, ఉద్యోగ సమస్యలైనా, ఏ సమస్యలైనా సరే దేవుడు నిన్ను దీవించాలనుకుంటున్నాడు. ఈ సమయమందే ఈ మాటలు విన్న నువ్వు మోకరించి ప్రార్థన చేయి. కన్నీటి ప్రార్థనలో గడుపు. ఎవరి మీద ఆధారపడద్దు. దేవుడు ఉన్నాడు అంతే. నీకు దేవుడే సహాయం చేసేవాడు, మనుషులు కాదు. కాబట్టి కన్నీటి ప్రార్థన, బైబిల్ గ్రంథంలో హిజ్కియా కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు, అన్నా కన్నీరు విడిచి ప్రార్థన చేసింది, యోసేపు కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. అలాగే చాలామంది కూడా, దానియేలు సింహాల బోన్లో పడేస్తే దానియేలు కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. ఇలా ఎంతోమందిని చూస్తే కన్నీటి ప్రార్థన వల్ల ప్రయోజనాలు పొందుకున్నాడు. మరి నువ్వెందుకు ప్రయోజనం పొందుకు? ఈరోజు దేవుడు నీకెందుకు విడుదల కలిగించడు? బంధించబడ్డాను, బాధపడ్డాను, ఇబ్బందులు పడ్డాను, ఇక నాకేం మార్గం లేదు అనుకుంటున్నావు. కానీ మార్గం ఉంది. దేవుడి మాట ద్వారా తెలియజేస్తున్నాడు.